హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెంట్స్ పుట్టింటి పట్టుచీర ఆడబిడ్డలంతా మాతో బుట్టూలే స్పాన్సర్డ్ బై శ్రీ లక్ష్మీ సాయి ఇంటర్నేషనల్ డెంటల్ కేర్ నేను యామ్ని. సో ఈ రోజు కూడా ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోయాం. నిన్న ఎవరైతే పట్టుచీరలు గెలుచుకున్నారో 5 విన్నర్స్ పట్టుచీరలు గెలుచుకున్నారు. సో వాళ్ళకి సంబంధించి ఒకసారి వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తున్నా. దేవి గారు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి వారు పట్టుచీర గెలుచుకున్నారు. కవిత గారు నల్గొండ నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. కల్పన గారు మిర్యాలగూడ నుంచి వారు కూడా గెలుచుకున్నారు పట్టుచీర. కళావతి గారు తుని నుంచి వారు కూడా పట్టుచీర గెలుచుకున్నారు. వైష్ణవ్ గారు హైదరాబాద్ నుంచి పట్టుచీర గెలుచుకున్నారు. సో మొత్తం 5 లక్కీ కాలర్స్ మేము అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి పట్టుచీరలు గెలుచుకున్నారు. సో మరి ఈ రోజు ఎవరు పట్టుచీరలు గెలుచుకోబోతున్నారు, ఎవరితో మాట్లాడబోతున్నాం? ఆ ఫస్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? శాంతి రూప అండి. శాంతి రూప గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎలా ఉన్నారు? బాగున్నానండి. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నాను. కాకినాడ నుంచి కాల్ చేస్తున్నారు. అవునండి. ఓకేనండి. కాకినాడ ఫేమస్ ఏంటి? కామన్ గా అక్కడ కాకినాడ కాజా అంటూ ఉంటారు. బీచ్ కూడా బాగుంటుందండి. బీచ్ కాకినాడ బీచా అండి? అవునండి, కాకినాడ బీచ్ కూడా బాగుంటుంది. ఓకేనండి, కాకినాడ బీచ్ ఫేమస్ అంటున్నారు. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అనమాట. అయితే మరి ఏంటి రోజు వంట ఏం చేశారు? ఈరోజు చికెన్ అండి. చికెన్ చేశారు. మరి పక్కన ఏం చేశారు చికెన్ తో పాటు? చారండి. రసం చేశారా? అవునండి. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీ వారు? మా వారు తాపీ మేస్త్రి అండి. తాపీ మేస్త్రి. పేరేంటండి? వీరబాబు అండి. వీరబాబు గారు. ఓకేనండి. అవునండి. పిల్లలా అండి? అవునండి, 2 పాపలు. 2 పాపలు. ఏం చేస్తున్నారు వాళ్ళు? చిన్నపిల్లలండి. చిన్నపిల్లల ఏంటండి? అంతే నెలల పిల్లల సంవత్సరాల పిల్లలు అనుకుంటా మేబీ. ఒక పాప ఏమో 4 నెలల పాప అండి, ఒక పాపకు 3 సంవత్సరాలు. ఓకేనండి. చిన్నపిల్లలు అయితే ఫుల్ బిజీ ఉంటారు మీరు. పక్క నుంచి వాయిస్ కూడా వినిపిస్తుంది ఎవరితో పిల్లలది. మా పెద్ద అమ్మాయిదండి. మీ పెద్ద అమ్మాయిది అంటారా? మరి మీ చిన్న పాప ఏం చేస్తుంది, పడుకుందా? పడుతుందండి మా చిన్న పాప. లేకపోతే ఫుల్ బిజీ ఉంటారు కదా. అవునండి, అసలు ఖాళీ ఉంది పిల్లలతోటి. ఓకేనండి. మీకు తెలుసుగా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి మీరు. చేస్తానండి. చెప్పండి, ఏదో ఒకటి చెప్పండి. అంటే ఫేస్ అంతా నల్లగా అయిపోతుంది కదా, శీతాకాలం అనే కదా, ఎండాకాలం నల్లగా అయిపోతుంది కదండి. అంటే ట్యానింగ్ అంటున్నారా మీరు? అవునండి, ట్యాన్ అయిపోతుంది కదా. ఆ ట్యాన్ అంతా పోవాలంటే శనగపిండిని కొద్దిగా పెరుగు కలిపేసి కొద్దిగా పసుపు ముఖానికి రాసుకొని ఒక 5 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ఫేస్ అంతా తెల్లగా వస్తుందండి. ఇది అందరికీ పనిచేస్తుందా అండి? అందరికీ పనిచేస్తుందండి. అంటే డ్రై స్కిన్ వాటిని కొంచెం డ్రైగా అయిపోతుందండి, ఎందుకంటే శనగపిండి డ్రైగా చేసేస్తుంది స్కిన్. మరి ఫస్ట్ ఏం చేయాలండి దానికి ముందు? ఏదైనా మాయిశ్చరైజర్ లాగా కొబ్బరి నూనె రాసుకోవాలండి. అలాంటప్పుడు ముందు కొబ్బరి నూనె అప్లై చేసుకుని తర్వాత ఇది అప్లై చేసుకుంటే బాగుంటుందండి, స్కిన్ బాగా మెరుస్తుంటది. ఓకేనండి. మరి కొంతమందికి ర్యాషెస్ వస్తాయి అంటూ ఉంటారు కదండి. వాటికి కలబంద కూడా రాసినా బాగుంటదండి. అది కాదండి, ఇప్పుడు మీరు అన్నట్టుగా శనగపిండి రాసుకుంటే కొంతమందికి పడకుండా ర్యాషెస్ లాంటివి వస్తూ ఉంటాయి రాసిన వెంటనే. అవునండి, అంటే పసుపు కలుపుకోకూడదండి. పసుపు కలిపితే కొంతమందికి వస్తుంది. ఓకే, పసుపు మిక్స్ చేయడం వల్ల ఇలా ర్యాషెస్ ప్రాబ్లం వస్తుంది అంటున్నారా శనగపిండితో పాటు? శనగపిండికి అయితే ఏమీ రాదండి, అది మంచిదే. ఓకేనండి. ఓకే, అంటే న్యాచురల్లే, కాకపోతే కొంతమందికి కొన్ని పడవు కదా, అందుకని. సో మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పనిసరిగా యూజ్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? మరి ఇప్పుడు ఏమిటండి, మాకు మంచి చక్కటి టిప్ చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకేనండి. ఓకేనండి. ఫస్ట్ క్వశ్చన్ నేను ఏం అడుగుతున్నానంటే, కుంతీదేవి తండ్రి పేరేంటండి? హలో. కుంతీదేవి, మహాభారతం కుంతీదేవి. మీ పాప లేచినట్టుందా? మా చిన్న పాప కాదండి, మా పెద్ద పాప. మీ పెద్ద పాప. కుంతీదేవి తండ్రి పేరేంటండి? సురసేన అండి. మళ్ళీ చెప్పండి. సురసేన. సురసేన. కంగ్రాచులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, మీకు పట్టుచీర గెలుచుకున్నారు. త్వరలో మీ పట్టుచీర మీ దగ్గరకు వచ్చేస్తుంది. ఓకేనా అండి?
ఓకేనండి. థ్యాంక్స్ అండి. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హలో నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. నమస్తే అక్క, ఎలా ఉన్నారు అక్క? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను అక్క. ఏం చేస్తుంటారు? బీటెక్ కంప్లీట్ అయిపోయింది అక్క. పేరు? కుసుమ అక్క. కుసుమ, ఆల్రెడీ కాల్ చేసావు కదా? ఇది వరకు 3 times చేశాను కానీ బట్ విన్ అవ్వలేదు అక్క. విన్ అవ్వలేదు. ఇది 4th time అక్క. డిసప్పాయింట్ కావద్దు, చాలా మంది విన్ అవుతున్నారు. నిన్ను కూడా చూసా కదా, 5 విన్ అయ్యారు. అవునక్క, నేను కూడా 3 times విన్ అవ్వలేదు బట్ ఇవాళ విన్ అవ్వాలక్క 4th time. ఓకే, విన్ అవ్వాలి, తప్పకుండా విన్ అవ్వాలి. ఆల్రెడీ ఒకళ్ళు విన్ అయ్యారు, చూసావు కదా? చూసానక్క, ముందు కాలేజ్ విన్ అయ్యారు. ఈ రోజు బీటెక్ అయిపోయింది అన్నావు కదా? ఓకే, సరే అయితే మరి ఈ రోజు ఏం చేసావు చెప్పు. మీ మదర్ ఏం చేశారు, ఏం తిన్నావు? మమ్మీ అక్క బ్రింజాల్ కర్రీ చేశారు, రసం చేశారు, పాపడ్స్ ఫ్రై చేశారు అక్క. ఓకే, అయితే నీకు ఇష్టమా అయితే? అంటే అక్క ఇష్టమే, కాకపోతే ఏమైనా తింటానక్క, ఇష్టము అలా ఏం లేదు. కానీ ఏదైనా కానీ అన్ని తినాలి అంటారు కదా. చేసినా కూడా మమ్మీ ఏం చేసినా కూడా ఇంట్రెస్ట్ గా చేస్తారు కాబట్టి వద్దు ఏం చెప్పనక్క, తింటాను. ఓకే, అయితే ఇష్టం అన్నమాట. మీ అమ్మగారు ఏం చేసినా కానీ తింటారు. అమ్మ బాగా చేస్తారు అక్క, వంటలు చాలా బాగా చేస్తారు, టేస్టీగా. రోటి పచ్చళ్ళు అయితే ఇంకా అమ్మ ఫేమస్, పికిల్స్ అవి బాగా చేస్తారు. అందుకే ఏం చేసినా తింటారు. అంటే మేబీ అన్ని తినాలి అంటారు కదా కుసుమ, ఏది అది వద్దు దండు అంటూ ఉంటారు కదా. సో మీకు మీ తినాలని టేస్టీగా చేయడం మొదలు పెట్టి ఇంకా టోటల్ గా అందరికి ఫేమస్ కూడా అయిపోయినట్టున్నారు మీ చుట్టుపక్కల. అది కూడా మమ్మీ వాళ్ళు చాలా కష్టపడి చేస్తారు కదక్క, వద్దు అని చెప్పకూడదు అక్క, ఏం చేసినా తినాలి. చాలా బాగా, చాలా చాలా మంచి దానిలో ఉండవు కుసుమ నువ్వు అసలు. కొంతమంది అక్క నేను అది కావాలి ఇది కావాలి అలా ఏం డిమాండ్ చేయను, అమ్మ ఏం చేసినా తింటాను. కొంతమంది ఏంటంటే వాళ్ళకి టేస్ట్ నచ్చకపోతే వద్దంటూ ఉంటారు, బట్ అన్ని తింటున్నాను. అట్లా ఏం లేదక్క, నేను ఏం చేసినా అమ్మ తింటాను. ఇది వరకు వద్దు అని ఏం చెప్పలేదు ఇప్పటి వరకు. మీ అమ్మగారు వింటుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారేమో. అవునక్క, మమ్మీ అదే అంటుంది. మమ్మీ అన్ని మందికి కూడా చెప్తూ ఉంటుంది, మా పిల్లలు అసలు ఏం చేసినా కూడా వద్దు ఏం చెప్పారు, నేనేం చేస్తే అదే తింటారు, ఏం చేయాలి నాన్న అడిగితే కూడా చెప్పారు, నువ్వు ఏది చేయాలంటే అది చెయ్యి మమ్మీ, అది తింటామని చెప్తారు అని చెప్తుంది మా రిలేటివ్స్ కూడా. ఒకటి మీరు తింటారు, ఇంకొకటి మీ అమ్మగారు టేస్టీగా కూడా చేస్తారు. చాలా బాగా చేస్తారు అక్క, ఎక్సలెంట్ గా చేస్తారు అమ్మ. అది మీ చెప్తుంటే ఆ మాటల్లో తెలుస్తోంది అది. అవునవును. సో మరి మా రిలేటివ్స్ కి కూడా బాగా నచ్చుతుంది అక్క అమ్మ వంటలు, అన్ని సింపుల్ గా చేస్తుంది బట్ టేస్టీగా చేస్తుంది. అదే అందరూ అంటున్నారు కదా, మేబీ అందరికి తెలుసు అయితే తిన్నారు మీ అమ్మగారు చేతి వంట. అవునవును. ఓకే కుసుమ ఏంటి మరి బీటెక్ తర్వాత జాబ్ ట్రయల్స్ లో ఉన్నావా? లేదు లేదక్క, మమ్మీ వాళ్ళు జాబ్ వద్దన్నారు. మర్చిపోయినా, అప్పుడు అన్నావు కదా జాబ్ వద్దన్నారని. అవునక్క, అమ్మ వాళ్ళు వద్దని చెప్పారు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ అలా మళ్ళీ జాబ్ ఇంట్లో వర్క్ అంటే కష్టం అయిపోతుంది కదా అనేసి చెప్పారు. సో అయితే కుసుమ మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు ఈ రోజు తెలుసు కదా నీకు. సాంగ్ పాడతానక్క, తప్పకుండా అక్క. ఎలా అయినా ఇవాళ గెలిపించండి అక్క. నేను నీకు రిలేటెడ్ గా ఉండే క్వశ్చన్ అడుగుతా, నువ్వు చెప్పగలుగుతావు. ఓకే అక్క, పాడనా అక్క? తప్పకుండా. కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ నిచట కుశలమే, ఊహలన్నీ మాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని నీ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా నీ విచట కుశలమే. అంతే అక్క. ఓకే, కమల్ హాసన్ సాంగ్ కదా ఇది? అవునక్క, నాకు చాలా ఇష్టం. చాలా పాపులర్ సాంగ్. మొన్న మధ్యన ఏదో మలయాళ సినిమా ఏదో వచ్చింది, ఆ సినిమాలో కూడా ఈ సాంగ్ వల్ల చాలా పాపులర్ అయిపోయింది సినిమా. ఓకే, ఎవర్ గ్రీన్ సాంగ్ అక్క, చాలా బాగుంటది. ఓకే కుసుమ, నేను ఇంక ఇబ్బంది పెట్టిన మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతున్నా, క్వశ్చన్ అడిగేస్తున్నా. అక్క ఏదైనా ఇమేజ్ అలా చూపించండి అక్క. క్వశ్చన్ ఇమేజా అంటే నేను ఓకే ఇమేజ్ కదా, సరే అయితే నేను ఒక ఇమేజ్ అడుగుతా, ఐడెంటిఫై చేస్తా. అంటే నేను యాక్చువల్ గా అనుకున్నా కుసుమ, నీకు
జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుదాము అని అనుకున్నా యాక్చువల్ గా. అక్క వద్దా వద్దా? సరే అయితే పీసీఆర్ లో సరే పీసీఆర్ దగ్గర రెడీగా ఇమేజ్ ఉందో లేదో కనుక్కొని నేను ప్లే చూడండి పీసీఆర్ వాళ్ళు ఇమేజ్ ప్లే చేసేసారు. ఇంకా టీవీలో డిస్ప్లే అవ్వలేదు అక్క. ఇప్పుడు చూడు అది ఓల్డ్ హీరోనా అక్క? హీరో అంటే ఆయన ఎక్కువగా క్యారెక్టర్స్ చేస్తారు, ఇంకా చెప్పాలంటే కామెడీ చేస్తారు. ఎస్పీ రంగారావా అక్క? ఎస్వి రంగారావు గారు కాదు. ఇంకా రాజుబాబు చిట్టిబాబు? కాదు 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 కాదు, ట్రై చేయి. అమ్మా అమ్మా ఒకసారి ఇలారా, అమ్మని అడుగుతాను అక్క. తొందరగా అడుగు. అమ్మా పాత పాత వాళ్ళు కమెడియన్ నేమ్స్ చెప్పు. పాత వాళ్ళు కమెడియన్ నేమ్స్ చెప్పు. కుసుమ టైం అయిపోయింది. కుసుమ టైం అయిపోయింది. ముందే పిలవాల్సింది మీ మదర్ని, నువ్వు ఇప్పుడు లేట్గా పిలిచావు. సో రేలగి గారు అప్పట్లో నువ్వు చెప్పినట్టుగా రాజ్బాబు గారు వాళ్ళు మాత్రమే కాకుండా ఈయన కూడా మంచి కమేడియన్ అండ్ మంచి క్యారెక్టర్స్ ప్లే చేసేవాళ్ళు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం కుసుమ. అసలు డిసప్పాయింట్ కావద్దు, నెక్స్ట్ టైం గెలుచుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. అన్ని గారు బాగున్నారా? బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. నా పేరు మధురి, కర్ణాటక నుండి చేస్తున్నానండి. కర్ణాటక నుంచి కాల్ చేస్తున్నారు? రాజపురం అంటారు, కేఆర్పురం అంటారు. పేరేమన్నారండి మీ పేరు? నా పేరు మాధురి. మాధురి గారు కర్ణాటక నుంచి ఎలా ఉన్నారండి? బాగున్నామండి. మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఏం చేస్తుంటారు మాధురి గారు? హౌస్ వైఫ్ అండి. హోమ్ మేకర్ అన్నమాట. అవునండి. ఓకేనండి. ఎలా తెలుసు ప్రోగ్రామ్ వస్తున్నట్టు మీకు? అంటే హైదరాబాద్ లో మా చుట్టాలు ఉన్నారండి, వాళ్ళు చెప్తే చూస్తున్నానండి. రోజును చూస్తున్నారా? ఎప్పటి నుంచి చూస్తున్నారు? 3 weeks అవుతుందండి చూస్తున్నా, కానీ లైన్ దొరకలేదు. ఈ రోజు దొరికింది. ఓకేనండి. అది కార్తీక మాసం నుంచి స్టార్ట్ చేసామంటే లాస్ట్ మంత్ చాలా రోజులు, సోమవారం ఎప్పుడు స్టార్ట్ చేశారు కదా. అవునండి, కార్తీక మంగళవారం నుంచి స్టార్ట్ చేసాం. ఆ రోజు పౌర్ణమి. అవునవును. ఓకేనండి. ఓకే, మరి చూస్తున్నారు కదా బీఆర్కే న్యూస్, ఇంకా ఏమైనా చూస్తున్నారా? ఈ ప్రోగ్రామ్ మాత్రమే కాకుండా మా వారు న్యూస్ కంపల్సరీ బీఆర్కే న్యూస్ లోనా? ఇప్పుడు వరకు న్యూస్ పెట్టుకునే ఉన్నారు. అవునా? చూడండి, తప్పకుండా చూడండి, అన్ని వస్తాయి బీఆర్కే న్యూస్ లో. బేసికల్లీ న్యూస్ ఛానల్ కాబట్టి డే టు డే అప్డేట్స్ అన్ని ఉంటాయి. తెలుగు కదండి, మాకు తెలుగు న్యూసే కదా కావాలి. అవునండి. అఫ్కోర్స్ అన్ని న్యూస్ లో చూసినా గానీ ఓవరాల్ గా, బట్ బేసికల్ గా మన మూలాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ నుంచి చూడడం అనేది అందరూ చేసే పని. రాదు కదండి భాష, వేరే భాష రాదు కదా. ఎక్కడున్నా ఇంకా తెలుగు కావాలి కంపల్సరీ. ఓకేనండి. ఓకే, మరి ఈ రోజు ఏం వంట చేశారు మీరు? ఈ రోజు అండి ఎగ్స్ ఫ్రై చేశాను. ఎగ్స్ ఫ్రై చేశారా అండి? అవునండి. పప్పు చేశారు. ఓకేనండి. ఏం చేస్తుంటారండి మీ హస్బెండ్? ఎంప్లాయీ అండి. ఎక్కడండి? రైల్వేస్ లో అంటున్నారా? ప్రైవేట్ ఎంప్లాయీ అంటున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు అంటున్నారు. పేరేంటండి మీ హస్బెండ్ పేరు? చెప్పకూడదు అంటారు. పోన్లేండి, మీరు మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టండి. అంటే కొంచెం తొందరగా మేము పేరు పెట్టము. సరేలేండి, మీరు ఇబ్బంది పడకండి, అడగండి లేకపోతే. ఓకే. మరి మీ పిల్లల పేర్లు ఏమి చెప్పండి పోనీ. పిల్లల పేర్లండి హన్మయి, వెన్మయి. హన్మయి, విన్మయి. అవునండి. చాలా డిఫరెంట్ గా ఉందండి. తన్మయి పేరు తెలుసు నాకు, కానీ హన్మయి, విన్మయి. హనుమాన్ అంటే ఆంజనేయ స్వామి అండి. ఓకే, హనుమాన్ అందులో వచ్చింది. ఆంజనేయ స్వామి. విన్మయి అంటే సరస్వతి దేవి. ఓకే, విన్మయి. ఓకేనండి, చాలా డిఫరెంట్ గా అనిపిస్తోంది. ఏం చేస్తున్నారండి హన్మయి, విన్మయి? ఒకరు బీటెక్, ఒకరు ఇంటర్ అండి. ఓకేనండి, బీటెక్ అండ్ ఇంటర్. అవునండి. ఓకేనండి, మరి మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తారు మీరు? ఎంటర్టైన్ అంటే నేను ఒక టిప్ చెప్తానండి. మంచి యూస్ఫుల్ టిప్ కాదు. ఇప్పుడు అందరికి మోకాళ్ళ నొప్పులు కదండి, ప్రతి ఒక్కరికి కూడా. అవునండి, చాలా మందికి ఇది వరకు కొంచెం పెద్ద ఏజ్ అయిన తర్వాత వచ్చేవి, ఇప్పుడు అలా కాదు, చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. అవును.
అప్పుడు 50+ 60+ వాళ్ళకి, ఇప్పుడేమో 20 వాళ్ళకి కూడా మోకాళ్ళ నొప్పులే. మేబీ రీజన్ ఇది అని చెప్పలేకపోయినప్పుడు కంటే పర్టికులర్ గా ఒక్కొక్కరికి ఒక రీజన్ ఉంటుంది కదా. బట్ అయితే మాత్రం ఇప్పుడు మాత్రం అందరికి ఇన్ ది సెన్స్ చాలా మందికి చిన్నగా ఉన్నప్పుడే స్టార్ట్ అయిపోతున్నాయి. అవునండి. మస్టర్డ్ ఆయిల్ అంటారు కదండి, ఆవ నూనె. ఆవు నూనె, మస్టర్డ్ ఆయిల్. మస్టర్డ్ ఆయిల్ అది తీసుకోవాలండి. తీసుకొని బాగా కాళ్ళు మోకి మళ్ళీ మోకాళ్ళ నుంచి కింద వరకు బాగా రాసుకొని రబ్ చేసుకోవాలి. చేసుకొని ఒక 5 మినిట్స్ అయినాక వేడి నీళ్ళు కాపడం పెట్టుకుంటే మంచి రిలీఫ్ ఉంటుందండి. ఓకేనండి. అంటే ఇది మీరు సొంతంగా అనుకుంటున్నారా, ట్రై చేశారా? కాదు, పూర్వం నుంచి వచ్చింది. మా ఇంట్లో అందరూ చేస్తాము. ఇప్పుడు ఉంటది అన్నమాట. ఓకేనండి. మీ ఇంట్లో ఎక్కువగా ఫాలో అవుతారు ఎప్పటి నుంచో, తరతరాల నుంచి? అదొకటి చేస్తారండి. ఇంకొకటేమో కొబ్బరి నూనె ఉంటది కదా. అవునండి. అందులో కర్పూరం ఉంటది కదా, మనం హారతి ఇస్తాం. అవునండి, హారతి కర్పూరం. అది కాకుండా ముద్ద కర్పూరం అని ఉంటది. ఓకే, హారతి కర్పూరం వద్దు, ముద్ద కర్పూరం కలపమంటారు అందులో. ముద్ద కర్పూరం వెంకటేశ్వరంకి ఇష్టమైనది ఉంటది కదా, అదే ముద్ద కర్పూరం. అది వేసి మరగబెట్టి అది రాసుకున్నా బాగుంటదండి. ఓకేనండి. అది ఏంటి, రిలీఫ్ ఇస్తుందా లేకపోతే మనకి ఏదైతే ఉంటుందో మధ్యలో కొంచెం నొప్పి ఉంటుంది కదండి జాయింట్స్ మధ్యలో? అవును, మజిల్ పెయిన్, బోన్ పెయిన్ అన్ని బాగా తగ్గుతాయండి. అంటే ఒక్క రోజుకి కాదు, కొద్ది ఎక్కువ అంటే మామూలు కొద్ది నొప్పి అయితే వెంటనే తగ్గిపోద్ది. చాలా రోజుల నుంచి నొప్పి ఉంది అనుకోండి, క్రమేపీ రాస్తుంటే తగ్గిపోద్దండి. ఓకేనండి. ఓకే, అంటే రిలీఫ్ మాత్రమే కాదు తగ్గుతుంది కూడా అంటున్నారు. కంపల్సరీ అండి. అంటే నేను చేసిందే నేను చెప్తున్నా. ఓకే, మీరు చేశారంటే కంపల్సరీ. పైగా పిల్లలు కూడా పెద్దవాళ్ళు అంటున్నారు కాబట్టి మీకు తగ్గిందంటే చిన్నవాళ్ళకి, అంటే మీకంటే చిన్న వాళ్ళకి ఈజీగా తగ్గుతుంది. అందరికి పిల్లలకు పుట్టిన పాపకు కూడా రాయొచ్చండి, అంత మంచిది అది. ఓకేనండి, న్యాచురల్దే కాబట్టి ఓకే, పర్వాలేదు. బట్ మీకు యూస్ఫుల్ అనుకుంటే తప్పకుండా యూస్ చేసుకోండి, చూసే వాళ్ళందరికీ కూడా. కానీ నాకు కొంచెం సినిమాలు ఏం తెలియదు, కొంచెం పురాణాలు అలాగేమని అడిగితే కొంచెం చెప్పగా. తప్పకుండా అడుగుతా అండి. పురాణాలు అంటున్నారుగా, మరి మంచి టిప్ ఒకటి చెప్పారు కాబట్టి మిమ్మల్ని నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్ లో తీసుకెళ్ళిపోతా. ఓకే అండి, కొంచెం పురాణాలు అడిగితే సంతోషం. ఓకేనండి, అడుగుతున్నా చూడండి. ఓకే, అడగండి. సూర్య వంశానికి ఆది పురుషుడు ఎవరు? చూడండి, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది క్వశ్చన్ కూడా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆది పురుషుడు అండి. తెలుసండి. సూర్య వంశానికి ఆది పురుషుడు ఎవరు? ఆలోచించండి. పురాణాలకు అది మీకు పురాణాలకు సంబంధించింది అయితే చెప్తానన్నారుగా మీరు. చెప్తాను, నోటి ముందు రావట్లేదండి, నాకు తెలుసు. అది 5 అక్షరాలండి, 5 అక్షరాలు. అక్షరం చెప్పండి, చెప్పేస్తాను, నాకు తెలుసు, నాకు వచ్చు. అది వాగుణితంతో స్టార్ట్ అవుతుంది. వైశంపాయనుడు కాదండి, కాదు. టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. మీరు తప్పకుండా నెక్స్ట్ టైం క్వశ్చన్కి ఇన్ టైంలో ఆన్సర్ చేయండి. అండ్ మీరు ఇంకొంచెం ముందు స్టార్ట్ చేయాల్సింది మీరు ఆన్సర్ చేయడం. మీరు చెప్పే కొలది నేను ఏదైతే కరెక్టో అది నేను మీకు చెప్పేదాన్ని. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఏమాత్రం డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ టైం తప్పకుండా పట్టుచీర గెలుచుకోవాలి. సో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హలో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? ప్రత్యూష అండి. ప్రత్యూష గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మియాపూర్ అండి. సూపర్ ఉన్నా. ఓకే, సూపర్ గా ఉన్నారు. మియాపూర్ నుంచి కాల్ చేస్తున్నారు, హైదరాబాద్. అవునండి, హైదరాబాద్. ఓకేనండి, ఏం చేస్తుంటారు? స్టడీ. ఓకే, చదువుకుంటున్నారు. నువ్వు అనొచ్చు అయితే ప్రత్యూష మిమ్మల్ని? నువ్వు అనొచ్చా? ప్రత్యూష ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను అన్నావు కదా, ఏం చేస్తున్నావు? ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్. ఓకే, మియాపూర్లోనేనా? అక్కడేనా? మియాపూర్ ఇక్కడే ఉంటాము. సో మరి ఏంటి మీ ఫ్రెండ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఈ రోజు? ఎలా ఈ రోజు ఏంటి? ఈ రోజు యాక్చువల్లీ ఫ్రెండ్స్ అందరూ మానేసినాము. ఈ రోజు అందరూ అనుకుని మానేసారా?
అందరూ అనుకుని మానేసాము. ఇంకా ట్రై చేద్దాం కదా అని నిన్న ట్రై చేసిన, బట్ అవ్వలేదు. ఇప్పుడు కొంచెం అయ్యింది లక్కీగా. నిన్న కూడా మానేశారా అయితే కాలేజ్? నిన్న మానలేదు, కాలేజ్ లో ఉండగానే కాల్ చేసినాం. ఓకే, మీరందరూ కలిసి కాల్ చేశారా? కాలేజ్ లో ఉండగానే కాల్ చేసాము. బ్రేక్ టైం ఉంటది కదా, ఆ టైంలో చేసాం. మీకెళ్ళి తెలిసి ఈ ప్రోగ్రామ్ వస్తున్నట్టు ప్రత్యూష? మా పేరెంట్స్ చెప్పారక్క, మా పిన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. సో వాళ్ళు చెప్పారు, ఇంకా సరే కదా అని చేస్తాం అన్నమాట. శారీ బాగుంది అక్క నీది. థ్యాంక్ యూ ప్రత్యూష. మరి ఈ రోజు ఏం చేశారు మీ అమ్మగారు వంట? మీ అమ్మగారిగా చేస్తారు? ఏమైనా హెల్ప్ చేస్తావా ఎప్పుడైనా ఇంట్లో ఉన్నప్పుడు? వెస్ట్ గోదావరిలో ఉంటది. ఓకే, ఇక్కడ ఏంటి? ఓకే, ఇక్కడ ఉండి చదువుకుంటున్నావు నువ్వు? ఇక్కడ ఉండి చదువుకుంటున్నా. ఓకే ఓకే, అయితే ఇక్కడ అయితే రెసిడెన్షియల్ కాలేజా? రెసిడెన్షియలా? అయితే డే స్కాలర్ అయితే కాదు కదా? మీ చుట్టాల దగ్గర ఎవరి దగ్గర ఉంటూ చదువుకుంటున్నా? ఇక్కడే ఇంటి దగ్గర ఉంటూ చదువుకుంటూ ఉంటా. ఓకే, మీ రిలేటివ్స్ దగ్గర ఉన్నారు అయితే? అవునక్క. ఓకే, అయితే మరి ప్రోగ్రామ్ చూస్తున్నావా అయితే? చూస్తున్నాను అక్క. నిన్న చూసాను, వాళ్ళు చూసాను. మా పెద్దమ్మ వాళ్ళు అయితే రెగ్యులర్ గా ఇంకా ఫాలో అవుతూ ఉంటారు, ఏం ప్రోగ్రామ్ వచ్చినా. ఈ ప్రోగ్రామ్ మరి ఫోన్ చేశారట మీ పెద్దమ్మ గారు వాళ్ళు? చేశారు కానీ కలవట్లేదు. కొంచెం బిజీ ఉంటది కదా, బట్ కలుస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది ఒక్కొక్కసారి. అదే అందుకోసమే ఇప్పుడు కలిసింది లక్కీగా నాకు. ప్రత్యూష, మరి ఏంటి, ఎలా ఎంటర్టైన్ చేస్తావు? తెలుసు కదా ప్రోగ్రామ్ ఫార్మాట్? తెలుసు. మరి ఎంటర్టైన్ చేయాలిగా, ఒక పాటో డైలాగో లేదంటే పొడుపు కదో మంచి యూస్ఫుల్ టిప్. ఓకే, అంటే యాక్చువల్ గా నాకు సాంగ్స్ రావు. పర్వాలేదు, పోనీ ఒక డైలాగో లేకపోతే టిప్స్ తెలుస్తూ ఉంటాయి కదా, మంచి మంచి ఏమన్నా చిట్కాలు. చిట్కా చెప్తానక్క. అంటే నేను ఎప్పుడు ఇట్లానే ట్రై చేస్తూ ఉంటాను. నాకు ఏమైనా జలుబు వస్తుంది కదా ఎవరికైనా. అవును, జలుబు వస్తూ ఉంటుంది, పైగా సీజన్ కూడా. ఇది సీజన్ కూడా, వింటర్ లో చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. వింటర్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఏంటంటే మిరియాలు ఉంటాయి కదా, ఒక మిరియం తీసుకుని పిన్నితో గుచ్చి అది కాల్చి ముక్కుకి పెట్టుకుంటే వెంటనే జలుబు అనేది పోతుంది అక్క. అంటే మిరియాన్ని కొంచెం కాల్చాలి, కాల్చి స్మెల్ చూడాలంటున్నావు. మొన్న ఇది ఎవరు చెప్పారు ప్రత్యూష? అంటే ఇలా చెప్పలేదు, మిరియాల్ని స్మెల్ చూస్తే తగ్గుతుంది అన్నారు. ఆ రోజు నాకు ఎందుకు గుర్తంటే, కామన్ గా పాలల్లో వేసుకుంటారు కదా, వేడి చేసి తాగుతూ ఉంటారు. అలా కాకుండా ఆవిడ కూడా ఇది ఇలానే ఏదో చెప్పారు. మనకి వెంటనే తగ్గిపోతుంది. రిజల్ట్స్ కూడా నీకు ఒక 15 minutes కే మనకు తెలుస్తుంది. 15 minutes లో రిలీఫ్ ఇస్తుందా లేకపోతే తగ్గడం స్టార్ట్ అవుతుందా? రిలీఫ్ ఇస్తుంది, తగ్గదు. రిలీఫ్ ఇస్తుంది, మనకి కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదా, రిలీఫ్ ఇస్తుంది. అవును, చాలా ఇది ఇబ్బందిగా అనిపిస్తుంది మనకి కోల్డ్ వచ్చిందంటే. చాలా నిన్న దాకా నాకు అట్లానే ఉండే. ఇది ట్రై చేసావా అయితే? కొంచెం ఇవాళ తగ్గింది, కొంచెం ఎనర్జీ వచ్చి ఇప్పుడు చేసిన కాల్. ఓకే, అయితే ప్రత్యూష మంచి టిప్ చెప్పావు కాబట్టి మెయిన్ క్వశ్చన్ రౌండ్ లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే, నువ్వు స్టూడెంట్ కాబట్టి, చదువుకుంటున్నావు కాబట్టి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. ఓకేనా? అడిగేస్తున్నా క్వశ్చన్. ఇండియాలో మొట్టమొదటి ఒలింపిక్ అవార్డు గ్రహీత ఎవరు? ఇండియాలో క్వశ్చన్ కింద అక్కడ స్క్రీన్ పైన కూడా డిస్ప్లే అవుతుంది చూడు ప్రత్యూష, నేను కూడా చెప్తున్నా చూడు. ఇండియాలో మొట్టమొదటి ఒలింపిక్ అవార్డు గ్రహీత ఎవరు? ట్రై చేయి. అది ఫస్ట్ లెటర్ కాతో స్టార్ట్ అవుతుంది పేరు. కాతో స్టార్ట్ అవుతుంది. ఎవరు? ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోయావు, బట్ దగ్గరగా చెప్పావు. కషాబా దాదా సాహెబ్ జాదవ్. ఓకే ప్రత్యూష, కంగ్రాచులేషన్స్, పట్టుచీర గెలుచుకున్నావు. ఓకే ప్రత్యూష, పట్టుచీర గెలుచుకున్నా. త్వరలో పట్టుచీర నీ దగ్గరకు వచ్చేస్తుంది. మా వాళ్ళు నీకు కాల్ బ్యాక్ చేసి నీ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటారు. చూస్తూ ఉండు ప్రత్యూష ప్రోగ్రామ్ని. అండ్ నెక్స్ట్ కాల్ అయితే మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హలో, మీ పేరు?
విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు సావిత్రి. సావిత్రి గారు ఎలా ఉన్నారు? బాగున్నానండి. ఓకేనండి. మీ కాల్ కోసం చాలా కష్టపడి ట్రై చేస్తున్నాము. ఓకేనండి. అంటే చాలా మంది ట్రై చేస్తుంటారుగా, అందుకనే కొంచెం టఫ్ అవుతుంది. ఫైనల్ గా చూసారు కదా, కలిసింది, మాట్లాడుతున్నారు. తర్వాత నాది ఒక విజ్ఞప్తి అండి, మీరు కొంచెం ఈజీ క్వశ్చన్స్ అడిగి ఆప్షన్స్ పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను. అక్కడికి చాలా మంది విన్ అవుతున్నారు, చూస్తున్నారు కదా. నిన్నే 5 విన్ అయ్యారు, ఈ రోజు ఆల్రెడీ 2 విన్ అయ్యారు. చాలా కష్టపడి చేస్తున్నాం కదా, విన్ అవ్వకపోతే మాకు చాలా నిరాశగా అనిపిస్తుంది. ఏమండి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అడిగిన తర్వాత టెన్షన్ పడకండి. అదే నేను టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే పక్కన చూసే వాళ్ళకి అది ఈజీగా అనిపించవచ్చు. ఆ టైం లిమిట్ లో చెప్పేటప్పుడు ఎవరినైతే అడుగుతామో వాళ్ళకి టఫ్ గా అనిపిస్తుంది క్వశ్చన్. అవును అవును. ఓకేనండి. మరి ఏం చేశారు ఈ రోజు? ఏంటండి మీరు హోమ్ మేకరా వర్కింగా? హోమ్ మేకరేనండి. ఓకేనండి. అదేం పర్వాలేదు, హోమ్ మేకర్ ఏనండి, ఏం అవసరం లేదు. మీరు హోమ్ మేకర్ 24 hours అందరికి సర్వ్ చేస్తూ ఉంటారు. ఏం చేశారు ఈ రోజు వంట? మీరు చాలా యాక్టివ్ గా మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. మీరు ఏం చేశారు ఈ రోజు వంట? ఎగ్ కర్రీ అండి. ఏంటండి? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ చేశారు. ఓకేనండి. మరి ఏంటి మాకేమైనా పంపిస్తారా ఎగ్ కర్రీ? మీరు ఒక్కరే తింటారా? పంపిస్తామండి, వీలైతే తప్పకుండా. ఓకేనండి, థ్యాంక్ యూ. మరి ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? మా హస్బెండ్ రిటైర్ అయినండి. ఓ, రిటైర్ అయిపోయారా? పేరేంటండి? మా వారి పేరు అండి అవునండి, బివి నరసింహారావు. బివి నరసింహారావు గారు. పిల్లలా అండి? ఏం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు? ప్రస్తుతం టీవీ మిమ్మల్ని చూస్తున్నారు. కాదండి, పిల్లలు కూడా అక్కడే ఉన్నారా? పిల్లలు సెటిల్ అయిపోయారండి, హైదరాబాద్, కాకినాడ, అమ్మాయి అబ్బాయి. ఓకేనండి, ఇద్దరు సెటిల్ అయిపోయారు అయితే. ఓకేనండి. ఏంటి పేర్లు ఏమిటండి? మా బాబు పేరు ఫణికుమార్ అండి, పాప పేరు మాధురి. ఫణికుమార్, మాధురి. ఓకేనండి. మరి ఇప్పుడు మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు మీరు? మిమ్మల్ని అండి? అవును, తెలుసుగా, మీరు ప్రోగ్రామ్ చూస్తున్నారు కదా. చూస్తున్నానండి. అదే పాట పాడదాం అనుకుంటున్నాను, కానీ టెన్షన్ వచ్చేస్తుంది నాకు. ఏం పర్వాలేదు, మంచి పాట ఒకటి పాడండి. దీమేదే. నా పైన పాడతారా? పాడండి. నవ్వులు రువ్వే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మ, ఉన్న 4 నాళ్ళు నీలా ఉండిపోతే చాలమ్మా, నవ్వులు రువ్వే పువ్వమ్మ, నీ నవ్వులు నాకు ఇవ్వమ్మా. బాగుందండి. బాగుందండి. ఇది ఎక్కడో నాకు తెలియదు ఈ పాట, బట్ ఏదో సినిమాలోదే కదా మీరు పాడింది. గాజుల కృష్ణ పాడతారు. ఓకేనండి. ఓకే, కృష్ణ గారి సినిమా అది అనుకుంటా. గాజుల కృష్ణయ్య పేరు విన్నా నేను. మేమంతా ఓల్డ్ కదండి. కాదులేండి, అంటే నేను ఆ సినిమా పేరు విన్నా, గాజుల కృష్ణయ్య అనే పేరు విన్నా. మరి ఒక మంచి పాట పాడారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ సినిమానా అండి? ఈజీ క్వశ్చన్ అడగాలి మీరు. సినిమా క్వశ్చన్ అంటున్నారా? ఈజీ క్వశ్చన్ అంటున్నారా? సినిమా క్వశ్చన్ అడగమంటారా పోనీ? అడగండి. ఓకేనండి, అడుగుతున్నా చూడండి. తెలుగు సినిమాల్లో యముడు పాత్ర వేసిన హీరోలు ఎంతమంది? అబ్బో, ఇప్పుడు లెక్క పెట్టుకోవాలండి. చాలా తక్కువ మంది చేశారు. యముడు క్యారెక్టర్ చేసిన వాళ్ళే రిపీటెడ్ గా చేశారు. సత్యనారాయణ గారు, మోహన్ బాబు, ఎస్వి రంగారావు గారు, ఎన్టీ రామారావు గారు, నలుగురండి. అంటే మొత్తం, అంటే ఇప్పుడు మొత్తం ఓకే, నేను ఆన్సర్ చెప్పకూడదు, మీరే చెప్పాలి ఒకసారి. పోనీ సినిమా పేర్లైనా చెప్పండి పోనీ. నలుగురండి. కాదండి, కాదు, నంబర్ తప్పది. నెంబర్ చెప్పమంటారా? సినిమా పేర్లు కాదండి, నంబర్ చెప్పండి చాలు నాకు. పోనీ మీరు సినిమా పేర్లు చెప్పకపోయినా పర్లా. నలుగురు కాదు, ఇంకా ఎక్కువ మంది చేశారు. ఇంకానా ఎక్కువ మంది? అవునండి, ఇంకా ఎక్కువ మంది చేశారు. టైం అయిపోయిందండి. మీరు చెప్పిన 4 కాదు, ఒకసారి ఆలోచించండి. ఓకేనా? అసలు డిసప్పాయింట్ కావద్దు. మీరు నెక్స్ట్ టైం తప్పకుండా చీర గెలుచుకోవాలి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు ఆ షో. హాయ్ మేడం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు సుజాత మేడం. సుజాత గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం, శ్రీకాళహస్తి నుంచి చేస్తున్నాం మేడం. బాగున్నాం మేడం, మీరు బాగున్నారా మేడం? నేను కూడా బాగున్నా అండి, శ్రీకాళహస్తి నుంచి.
అవును మేడం, తిరుపతి దగ్గర. అవునండి, పుణ్యక్షేత్రం. అవును మేడం, నేను నిన్న చూసాను మీ ప్రోగ్రామ్. ఈ రోజు ట్రై చేసి ఎలాగైనా లైన్ దొరకాలనుకుంటే ఈ రోజు దొరికింది మేడం. మీ శారీ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఏం చేస్తుంటారండి? నేను ఇప్పుడు హౌస్ వైఫ్ మేడం, ఎంఏ బిఎడ్ చేశాను. ఓకే, ఎంఏ బిఎడ్ చేశారు, హోమ్ మేకర్ అన్నమాట. ముగ్గురు పిల్లలు మేడం. ముందు టీచర్ గా వర్క్ చేశాను. నాకు యాక్చువల్ గా పెద్ద పాప వచ్చి మెంటలీ రిటార్డెడ్ బేబీ ఉంది, అందువల్ల ఇప్పుడు ఇంట్లో ఉంటున్నాను మేడం. ఓకే, మీ పిల్లల్ని పూర్తిగా టేక్ కేర్ చేయడానికి మీరు మీ కెరియర్ ని పక్కన పెట్టారు. అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. థ్యాంక్ యూ మేడం. ఓకేనండి, ఏం చేశారు మరి? మీకు సాంగ్ పాడారా మేడం ఎంటర్టైన్ చేయడానికి? తప్పకుండా అండి, తప్పకుండా. ఏం చేస్తుంటా? సారీ అండి, ఏం వంట చేశారు ఈ రోజు? ఈ రోజు నేను అరటికాయ కర్రీ చేశాను మేడం. మళ్ళీ ఇది కొత్తిమీర పచ్చడి, రసం. మేము బ్రాహ్మిన్స్, అందుకే అన్ని వెజిటేరియన్. ఓకే, వెజిటేరియన్ అంటున్నారు. బట్ అన్ని బాగుంటాయి అవన్నీ కూడా. ఫ్రై అంటే ముందుగా అందరికి నచ్చుతుంది కదా. కూర చేసే కంటే ఫ్రై అంటే ఇంట్రెస్టింగ్ గా తింటారు ఎవరైనా. అవును మేడం. ఓకేనండి, మరి ఏంటి మమ్మల్ని ఒక పాట పాడుతా అంటున్నారు మమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి? మీకు ఓల్డ్ సాంగ్ పాడమంటారా, న్యూ సాంగ్ పాడమంటారా? ఏదైనా పాడలా, మీకు నచ్చిన పాట ఒకటి పాడండి. సరే మేడం. స్వప్న వేణువేదో సంగీతమాలపించే సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచే జోడైన రెండు గుండెల ఏకతాళము జోడైన యవ్వనాలలో ప్రేమ గీతము లేలేత పూల బాసలు కాలేవా చేతి రాతలు రత్నవేణు వేదో సంగీతమాలపించే. ఎలా ఉంది మేడం? చాలా బాగా పాడారు. రావు సినిమా సినిమా కదా ఇది? ఇది నాగార్జున మేడం. నాగార్జున అండ్ దీప్తి భట్నాకర్ అనుకుంటా ఇందులో. కాదు మేడం, మా అంజనా జవేరీనా? నాకు ఆ సినిమా, నాకు సాంగ్స్ అంటే భలే ఇష్టం మేడం. ఎప్పుడు ఇంట్లో సినిమా మాత్రం గుర్తుందండి నాకు, రావోయి చందమామ సినిమా. ఐశ్వర్యరాయ్ కూడా ఒక సాంగ్ లో ఉంది మేడం దాంట్లో, ఆ సినిమాలో. ఓకే, ఐశ్వర్యరాయ్ కూడా ఒక సాంగ్ చేశారు దానిలో. ఓకేనండి, మరి ఒక మంచి ఈజీగా మూవీ గురించి అడగండి మేడం. ఇదే నేను క్వశ్చన్ కాదు, మీకు ఇమేజ్ ప్లే చేస్తా, మీరు చూసే చెప్పొచ్చు. సరే మేడం. సరేనా? ప్లే చేస్తున్నా చూడండి. ఇమేజ్ ప్లీజ్. పిసిఆర్ చూస్తున్నారా? చూస్తున్నాను మేడం. నాకు ఇంకా స్క్రీన్ టైం రావట్లేదు. వచ్చిందా ఇప్పుడు? ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మేడం క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్ మేడం. చూడండి చూడండి చూడండి, మీరు గుర్తుపట్టచ్చు ఈజీగా. ఇప్పుడు న్యూ అదే కొత్త వాళ్ళేనండి. నుంచి కృష్ణుడు వచ్చాడు, ఆ పాటలో ఉంది. అమ్మాయి పేరు ఏంటండి? అదే మేడం, బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడు, ఆ సాంగ్ లో ఉంది. అనుపమ పరమేశ్వర మేడం? కాదండి, కాదు. ట్రై చేయండి. ఇప్పుడున్న వాళ్ళేనండి, వాళ్ళందరూ ఇప్పుడున్న వాళ్ళు. ఇప్పుడు నేను ప్లే చేస్తా. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఇమేజ్ కూడా ఇప్పుడు హ్యాపీనింగ్ హీరోయిన్ అమ్మాయి. ఫస్ట్ లెటర్ చెప్పండి మేడం ప్లీజ్. అది ఫస్ట్ లెటర్ చెప్పమంటున్నారా? ఆవిడ మహానటి. టైమ్ అప్ అండి, టైమ్ అప్. చూసారా మహానటి కీర్తి సురేష్? నేను చెప్పేసి ఆవిడది, ఇంకా మీరు చెప్పలేదు, ఆలోచిస్తున్నారు మరి. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి. తప్పకుండా పట్టుచీర గెలుచుకోవాలి మీరు నెక్స్ట్ టైం. ఓకేనా అండి? డిసప్పాయింట్ అస్సలు కావద్దు. ఇలా ఒకసారి కాకుండా 2-3 సార్లు కాల్ చేసిన వాళ్ళు కూడా గిఫ్ట్ గెలుచుకున్న వాళ్ళు ఉన్నారు పట్టుచీరని. సో మీరు తప్పకుండా గెలుచుకోవాలి నెక్స్ట్ టైం. సో నెక్స్ట్ కాలర్తో మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్. పుట్టింటి పట్టుచీర, ఆడబిడ్డలంతా మాతో బుట్టులే. సో నెక్స్ట్ ఆ లక్కీ కాలర్ ఎవరో వారితో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి, వెల్కమ్ టు షో. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? శ్రీలలిత అండి. శ్రీలలిత గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తూర్పుగోదావరి అండి. ఓకే, తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్, రాజమండ్రి. ఓకే, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర నుంచి కాల్ చేస్తున్నారు. అవును మేడం. ఓకేనండి, ఎలా ఉన్నారండి? ఏం చేస్తుంటారు అసలు మీరు? నేను హౌస్ వైఫ్, టైలరింగ్ రెండు చేస్తానండి. ఓకేనండి, హోమ్ మేకర్ ప్లస్ టైలరింగ్ రెండు చేస్తారు అంటే ఫుల్ బిజీ ఉంటారు మీరు. ఎవరికి చేస్తారు? మీకు చేసుకుంటారా, బయట వాళ్ళకి కూడా చేస్తారా?
బయట కూడా చేస్తానండి. ఓకే, బయట వాళ్ళకు లేడీస్కా అండి లేకపోతే జెంట్స్ రెండునా? లేడీసేనండి. లేడీసా అండి? ఓకే, అయితే అన్నీ చేస్తారనమాట అయితే లేడీస్కి సంబంధించి. ఇప్పుడు బ్లౌజెస్ మాత్రమే కాదు కదా, రకరకాల డ్రెస్సెస్ వచ్చేసాయి, అన్నీ చేస్తాను. అన్నీ చేస్తారు. చేస్తాను. ఫుల్ అప్డేటెడ్గా ఉంటారనమాట. ఓకేనండి, ఏం వంట చేశారు ఈరోజు? ఈరోజు అరటికాయ కర్రీ చేశానండి. ఇంతకుముందు ఎవరు అరటికాయతోనే చెప్పారు, అరటికాయ ఫ్రై చేశారట, మీరు కర్రీ అంటున్నారు. ఓకేనండి. చెప్పండి మేడం. మీ హస్బెండ్ పేరేంటండి, ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ ఫార్మర్ అండి. ఫార్మరా అండి, రైతు అన్నమాట. ఏంటండి పేరేంటండి? రత్నాజీ గారండి. రత్నాజీ గారు. పిల్లలా అండి? 2 బాబులండి. 2 బాబులా? ఏంటండి పేర్లు? ఫణీంద్ర దత్తసాయి అండి. ఫణీంద్ర దత్తసాయి. ఏం చేస్తున్నారు? ఒక బాబు, పెద్ద బాబు ఏమో 7th క్లాస్ అండి, చిన్న బాబు ఏమో 6th క్లాస్ అండి. ఓకే, 7th 6th. సో కొంచెం మీకు వాళ్ళు 5th. ఓకేనండి, కొంచెం మీరు దీనిపైన కొంచెం అంటే టైలరింగ్ కూడా చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో పెద్ద ఎక్కువ టైం ఉండదు మీకు అవసరం. వాళ్ళు అయినా 8కి వెళ్ళిపోతే 6 వరకు రారండి. సో ఆ టైం అంతా మీరు ఇంటి పని అండ్ మీరు చెప్పినట్టుగా టైలరింగ్ కూడా. ఓకేనండి, మరి మమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు? పొడుపు కథ అడుగుతాను. అడగండి. నేలకోట మీద కంచికోట, కంచికోట మీద పూలకోట, పూలకోట మీద 5 అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. ఏంటండి? ఏమిటండి? నేలకోట మీద కంచికోట, కంచికోట మీద పూలకోట, పూలకోట మీద 5 అన్నదమ్ములు ఆడుకుంటున్నారు. తులసికోట? లేదు సార్, కాదండి. తులసికోట కాదు. మంచమా అండి? కాదండి. మంచం కూడా కాదు. నేలకోట మీద తులసికోట. ఓకే, కంచికోట అండి. కంచికోట. మరి మీరు ఏమైనా క్లూ ఇవ్వాలిగా? మరి మీరు నాకు క్లూ ఇవ్వాలిగా. మనం రోజు చేస్తూనే ఉంటామండి దాన్ని. చేస్తుంటాము. అదేమన్నా పనా అండి? పని అంటారు, లేకపోతేనే మనం ఉండం కదండి. అది లేకపోతే మనం ఉండమా అంటే భూమా అండి? ఫస్ట్ ఆన్సర్ అదేనండి. భూమి. ఆన్సర్ కరెక్టేనా? ఫస్ట్ నేలేనండి. నేల. ఓకేనండి, దానిలో ఎన్ని ఆన్సర్స్ ఉన్నాయి? దీనిలో ఒకటి కాదా, చాలా ఉన్నాయా? 4 ఆన్సర్స్ వస్తాయి. 4 ఆన్సర్స్. ఓకే, భూమి, నీరు అలాంటివి ఏమన్నా? నీరు, కాదండి. గాలి? కాదండి. నేల మీద కంచుకోట అంటే కంచం, పూలకోట అంటే అన్నం. 5 అన్నదమ్ములు అంటే మన 5 వేళ్ళు. ఓకేనండి, నేలపైన కంచం, కంచంలో అన్నం, అన్నం తినడానికి మన 5 వేళ్ళు. 5 వేళ్ళు. ఓకేనండి, ఓకే, బాగా అడిగారు. సో మిమ్మల్ని నేను మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. సినిమాలు చూస్తుంటారా మీరు? ఈ మధ్యకాలంలో తక్కువ అండి. నేను సినిమాలు క్వశ్చన్ ఒకవేళ అడుగుతానేమో అని ముందే మీరు అలా చెప్తున్నారు కదా. లేదండి, ఇటు వరకు అట్లా చూసేదాన్ని, కానీ ఇప్పుడు పిల్లలు రెండు ఉంటాయి కాబట్టి కుదరదు. బట్ మరి మీరు అంటే బోర్ రాదులేండి, కానీ బట్ పని ఎక్కువ ఉన్నప్పుడు మనకు అనిపిస్తుంది కదా, మనం రిలాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి అనేది. కొంతమంది సినిమాలు చూస్తారు, సీరియల్స్ చూసే వాళ్ళు ఉంటారు, బుక్స్ చదివే వాళ్ళు ఉంటారు. మీరేం చేస్తారు? నేను సినిమాలు చూస్తానండి, తర్వాత దేవుళ్ళకి సంబంధించి కూడా చూస్తూ ఉంటాను. దేవుడికి సంబంధించినవి కూడా చూస్తూ ఉంటారు. సరే, అయితే మిమ్మల్ని ఒక సినిమా క్వశ్చన్ అడుగుతా మిమ్మల్ని. అడగండి మేడం, ఈజీగా అడగండి. సరే, అడుగుతున్నా చూడండి. అడగండి. సామాన్యుడు సినిమా డైరెక్టర్ మరియు సంగీత దర్శకుల పేర్లు చెప్పండి. సామాన్యుడు మూవీ తెలుసుగా మీకు? సామాన్యుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. జగపతి బాబు గారిదండి. సామాన్యుడిలో జగపతి బాబు గారా అంటే ఇప్పుడు చెప్పండి మీరే. కళ్యాణ్ రామ్ అండి. నేను అడిగింది ఆ సినిమా డైరెక్టర్స్ పేరు, డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ పేరు అడిగా మిమ్మల్ని. తెలియదు మేడం. ఈజీనేనండి, మీకు నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర క్లూ ఇస్తా. ఒసే రాములమ్మ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
నాకు అంత ఐడియా లేదు మేడం. ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ పేరు మీరు చెప్పచ్చు ఈజీగా. అందులో మంచి మంచి పాపులర్ సాంగ్స్ కూడా ఉన్నాయి. మీకు నేను అది చెప్పేసా. ఆర్పి పట్నాయక్ గారు. అయ్యో, అప్పుడు ఎక్కడున్నారండి? ఒసే రామ్లమ్మ అప్పుడు ఎక్కడున్నారు ఆయన? మీ టైం అయిపోయిందండి, టైం అయిపోయింది. ఒకసారి మీరు ఆలోచించండి. అసలు ఆ సినిమాలో బోల్డ్ మంచి సాంగ్స్ ఉన్నాయి. ఓ ముత్యాల కొమ్మ సాంగ్ ఒకటి ఉంటుందా, విజయశాంతి గారు. సో బెటర్ లక్ నెక్స్ట్ టైం. తప్పకుండా మీరు పట్టుచీర గెలుచుకోవాలి నెక్స్ట్ టైం. ఓకేనా అండి? అసలు డిసప్పాయింట్ కావద్దు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ షో. హాయ్ మేడం. హాయ్ అండి, నమస్తే. మీ పేరు? నా పేరు విఘ్నేశ్వరి మేడం. ఏంటండి? విఘ్నేశ్వరి. విఘ్నేశ్వరి గారు ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. గద్వాల్ డిస్ట్రిక్ట్. ఏంటండి? గద్వాల్ డిస్ట్రిక్ట్ మారముంగాల. అర్థం కావట్లేదు నాకు. గద్వాల డిస్ట్రిక్ట్ మారముంగాల మేడం. ఓకే, గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ మేడం. హోమ్ మేకర్ అనమాట. అయితే ఏం వంట చేశారు చెప్పండి ఈరోజు? ఈరోజు టమాటా కర్రీ. టొమాటో కర్రీ చేశారు. ఓకేనండి. ఏం చేస్తుంటారు మీ హస్బెండ్ అండి? వ్యవసాయం చేస్తారు మేడం. ఓకేనండి, వ్యవసాయం చేస్తారు, రైతు. పేరేమిటండి? విఘ్నేష్ మధు మేడం. మధు గారు. ఓకేనండి. మీకోసం ఒక పద్యం చెప్తాను మేడం. పద్యం చెప్తారా? చెప్పండి, తప్పకుండా చెప్పండి. అనగనగ రాగమతి శైలి చుండు తినగ తినగ వేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమా. అవును మేడం. మీ వాయిస్ బాగుంటుందని నేను ఈ పద్యం వేసుకున్నా మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మాకు ఒక మంచి పద్యం చెప్పారు కాబట్టి మిమ్మల్ని మెయిన్ క్వశ్చన్ రౌండ్లోకి తీసుకెళ్ళిపోతా. ఓకే మేడం. మరి సినిమాలు చూస్తుంటారా మీరు? తక్కువ చూస్తాను మేడం. అంటే ఇప్పుడు టీవీలో కూడా ఓటీటీస్ వచ్చేసాయి కదండి. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో బోల్డ్ సినిమాలు వచ్చేస్తున్నాయి. మనం బయటకు వెళ్ళకపోయినా కొన్ని రోజుల తర్వాత దానిలో వచ్చేస్తున్నాయి. అవి మాత్రమే కాకుండా చాలా సినిమాలు కనిపిస్తున్నాయి కదా. సో మనకు బోర్ కొట్టినా, మనం రిలాక్స్ అవ్వాలనుకున్నా సినిమాలతో కొంతమంది చాయిస్ ఉంటుంది కదా. సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్స్ చూసేవాళ్ళు, పుస్తకాలు చదువుతారు కొంతమంది. సో సినిమాలు చూడాలనుకున్న వాళ్ళకి ఈజీ, అసలు బయటకు వెళ్ళాల్సిన పని కూడా లేదు. నా కోసం పొడుపు కథలు అడిగండి మేడం. పొడుపు కథలన్నా పురాణాలన్నా. సరే, అయితే మిమ్మల్ని ఒకటి అడుగుతాను నేను. ఒక పొడుపు కథ అడుగుతున్నా, చూడండి. అడిగేనా? సోమరిపోతు చేతులు పనిచేయవు, తెచ్చి పెడతాయి. ఏమిటది? చూడండి అక్కడ మీకు. ఆ డాష్లో మీరు ఫిల్ చేయాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. చూడండి. సోమరిపోతుకు చేతులు పనిచేయవా? చూడండి, చెప్పండి. సోమరిపోతుకు చేతులు పని డాష్ తెచ్చి పెడతాయి. ఆ డాష్లో ఫిల్ చేయండి. చూడండి, టైం అవుతుంది. ఆలోచించి చెప్పండి నాకు. చెప్పు. ట్రై చేయండి మీరు. ట్రై చేస్తే మీకు ఏదో ఒకటి అందులో మేడం. నేను చాలా అంటే ఇప్పుడు మీరు ముందు నుంచి ట్రై చేయాల్సింది. టైం కూడా అయిపోయిందండి. టైమర్ కూడా లేట్గా ఆన్ చేసాం కూడా. బట్ ఇంకోండి, మీరు కొంచెం ముందు నుంచి ట్రై చేసి ఉంటే ఒక 2-3 ఆప్షన్స్ చెప్పగలిగేవాళ్ళు. నేనే చెప్పేస్తున్నా చూడండి ఆన్సర్. వాడి కోరికలే వాడికి చావు తెచ్చి పెడతాయి అన్నమాట. ఓకేనా అండి? సో చూశారు కదండి, ఇది ఇవాల్టి పుట్టింటి పట్టుచీర కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ ఎపిసోడ్లో, అంటే రేపు మళ్ళీ ఇదే టైంకి 2 గంటల నుంచి 3 గంటల మధ్యలో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్. నమస్తే.